మేకప్ తక్కువైందంట అని మళ్ళీ వేసుకుంటుందో లేక సౌరం చక్కగా పెట్టలేదంట అని దువ్వెటోని తిడుతుందో. సాఫిట్రాక ఓ సాఫిట్రాక ఏందిరో నేనే నిన్ను పిలవాల్సింది పోయి నువ్వు నన్ను పిలుస్తున్నావేంది? ఏంటి కథ? సాఫిట్రక్కయ్య గారు కొన్ని విషయాల మీద మిమ్మల్ని ఇవాళ కొన్ని జవాబులు అడుగుతున్నా, గుట్కిలు మింగకుండా దబ్బ దబ్బ చెప్పాలి. అబ్బచ్చా నువ్వు నన్ను అడుగుతావా? సరే ఏమడుకుంటావు అడుకో. సాఫిట్రి గారు, జిందగీలా మీరు ఫినాయిల్ గా ఏమవ్వాలనుకున్నారు? జీవితాంతం సత్యానికే వండి పెట్టాలని అనుకుంటున్నారా? నీకు వండి పెడతామనుకున్నా. నేను పెద్ద డాక్టర్ అయిదామనుకున్నా సత్తి, కానీ కాలే. ఇక మీ నాయన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్, నువ్వు పెద్ద డాక్టర్ అయిదాం అనుకున్నావా? అది కాలేదు కదా, ఇంకేమైదాం అనుకున్నావు? ఇంకా ఏ కొలువు దొరకకుంటే ఊర్లే పిల్లగాళ్ళకి చదువు చెప్పాలనుకున్నా, అంటే టీచర్ అయిదాం అనుకున్నా నేను. బల్లే ఎక్కాలు అడుగుతున్నారు అంటాను బుగులు బట్టి. భారతమ్మల గులమల్ల షెట్ సాటుకు దాక్కుంటుంటివి నువ్వు టీచర్ అమ్మ ఎట్లా అవుతావు? నీ జిందగీలా పెద్ద గాయాలు వాడే పాటకారి అవుతావని అనుకోలేరా? గాయాలు కాదురా గేయాలు. అయినా నేను సింగర్ నవ్వుడేందిరా, నా కుత్కి వనకొస్తుంది అసలు. అరో ఏ రేటుగా ఉంటది, కీసి ఫిట్ట కుత్కతో వాడితే మంచిగానే ఉంటుండే, పాడాల్సింది. ఇంకేమనుకుంటున్నావు? పర్వాలేదు చెప్పండి, రాసుకుంటా పుస్తకంలో. నీ ఓరక్షణ నువ్వు. నీకు తెలియదాక నీ ఇంటర్వ్యూ సూపర్ హిట్ కావాలనుకో ఇట్లనే చేయాలి. లోపట ముచ్చట్లు నీకు తెలియదు. లోపల ముచ్చట్లేదు బయట ముచ్చట్లేదు, అంత పిస చేస్తావంటే మంచి కూడా చెప్తున్నా చూడు. నేను సాఫిట్రి గారు పబ్లిక్ చూస్తుండ్రు, అడిగిన దానికి క్వశ్చన్ చెప్పకపోవడం బారాకరం ఇసారకరం. జిందగీలో ఏం కావో ఏమైనావు నువ్వు? ఏమున్నా తమ్మి, అక్కడిక్కడ తిరిగి ఆఖరికి అనుకోకుండా తిని మరలా యాంకర్ అయినా, నీకు తెలియందా? మీ జిందగీలో డాక్టర్ కావోయి యాక్సిడెంట్ లా యాంకర్ అమ్మవు అయినవు, మంచిది. ఇంకేమన్నా కావాల్సింది ఉంది అని అనుకుంటున్నావు? కాముసుకుంటూ సరేగాని తమరేం కావాలనుకున్నారు సార్, నేను తెలుసుకోవచ్చా? నేను పుట్టంగానే ఇలేకర్ని కావాలంట అని డిసైడ్మెంట్ అయినా, కండ్ల కండ్లు పెట్టి అడగకున్నా కూడా దూరం నుంచి అన్నా అడగాలని ఫిక్స్ అయినా. ఒక్కడు కొడితేనంటే కోడి పుంజు లెక్క గిర్ర తిరిగి అడ్డం పడతావు. నీకు తెలియరాక నేను పుట్టినప్పుడే అని క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేసిందంట. మళ్ళీ నాయన పేపర్ చదువుతుంటే జేబులకెళ్ళి పెన్ను తీసుకొని పేపర్ మీద ఇట్లా గీతలు గీస్తుంటినంట, ఇలేకర్ లేకనే. ఓకే సత్తి, నువ్వు ఇలేకర్ ఎందుకు అయిదాం అనుకున్నావురా? జర చెప్పు, నేను ఇంటా. మనుషులు అడగలేనివి కూడా ఇలేకర్లు అడగొచ్చాక. పెన్లాన్ని మొగడు కొట్టిండా అనుకో, బరిగెతోని కొట్టిండా బెల్ట్తోని కొట్టిండా, అసలు కొట్టక ముందే లబలబ మొత్తుకున్నావా? కొట్టినాక కూడా అమ్మో అంటాను ఏడ్చినవా అని కూడా అడగొచ్చు. అవ్వా ఇందుకాలం నువ్వు ఇలేకర్ అయిదాం అనుకున్నది? టక్కర్ అయినోడు కొనుగు ఫిరితోనుంటే టక్కర్ అయినందుకు మీరు ఎట్లా ఫెయిల్ అవుతున్నారు అంటే ఆయన క్వశ్చన్ చేస్తాడే ఇలేకర్ అంటే ఏంటిది అనుకున్నావు? ఉల్టా పల్టా మాట్లాడక బిడ్డ, అట్లా ఎందుకు చేస్తారా? రైతు పురుగుల మందు తాగి జీవిడిస్తే చేన్ల పురుగులే చావలేవు, రైతు ఎట్లా జీవిడిచిందంట అని లా క్వశ్చన్లు అడుగుతాం. అది ఇలేకర్ ఇల్వ అంటే మనం. అరే ఇలేకర్ అంటే రైతు జీవిడిసి నీకు కారణాలు ఏంటో తెలుసుకోవాలి కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? బంగ్లా మీదకి వెళ్ళి ఒక 4 దుంకుతుండే అనుకో, అందరు కాపాడే ప్రయత్నం చేస్తారు, కానీ ఇలేకరి మరిన్ని హాఫ్ డేట్స్ కోసం ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలేకర్ నాయన. వామ్మో, నువ్వు పుట్టుకతోనే ఇలేకర్ వారా? పార్ట్నర్ రాకుంటే ఊర్లో బర్లు మేపటోడివి, పెండ కూడా తీసుకోడివి. ఊళ్ళో బలరన్ మేఫీ అవిట తక్లీఫ్ల గురించి తెలుసుకొని అవిటను కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అంటాను ఎరకైంది. మరి ఇక మొన్న నువ్వే అన్నావు కదా, అన్ని కొలువుల కంటే ఇలేకర్ కొలువే బేకారి కొలువు, ఇల్వలేని కొలువు అని. మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు ఇట్లా? ఊకాక సినిమాలలో యాక్షనింగ్ల కంటే ఇలేకర్ కొలువే మంచిదంట నిత్యం మీనం మేడం చెప్పింది. నీకేం తెలుసు పాడు గారు? వామ్మో, ఓ లేదన్న అనుడే ఆల్సం, దాన్ని పట్టుకొని పోతే ఎలా తీస్తావు ఇక? అయినా సత్తి వాళ్ళు అట్టనే అంటారా, డాక్టర్ని కావో యాక్టర్నైనా, యాక్టర్ అమ్మని కావో డాక్టర్నైనా అని. అవన్నీ నువ్వు నమ్ముతావా? నమ్మకం అనేది కెమెరాలే చెప్తా అక్కయ్య గారు. కెమెరాలో కనబడ్డంత చెప్పు ఏదైనా చెప్పొచ్చు. హీరోయిన్ చెప్పింది నేను నమ్మినా, తప్పేమున్నా దాంట్లో? ఇక హీరోయిన్ వచ్చి ఇలేకర్ కొలువు మంచుకుందనగానే మావాడు అదే నిజం అనుకుంటుండు. అయినా ఒక రోజు దిగితే తెలుస్తుంది జర్నలిజం అంటే ఎంత కష్టమో.